వచ్చే ఎన్నికల లోపల ఈ స్కీమ్ కంప్లీట్ చేసి తెలంగాణ ప్రతి ఇంటిలో ఇన్ హౌస్ ట్యాప్ ద్వారా నీళ్లు ఇవ్వకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో మేము ఓట్లు అడగము అని చెప్పినాం. అంత కమిట్మెంట్తో మేము ఉన్నాం. ఇది తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిజ్ఞ, ప్రజలకు ఇచ్చిన మాట. మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నీరివ్వాలన్నది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. స్వాతంత్ర్య అనంతర కాలంలో మన అభివృద్ధి గుక్కెడు సురక్షితమైన నీటిని కూడా అందించలేకపోయింది. అందుకే ఒక భగీరథ ప్రయత్నం చేయాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. మిషన్ భగీరథ పథకం ప్రవేశపెట్టడానికి దారితీసిన పరిస్థితులేంటి? ఈ పథకం అమలు ద్వారా ప్రభుత్వం ఎలాంటి ప్రయోజనాలు ఆశిస్తోంది? ఈ పథకం పూర్తి స్థాయిలో అమలు కావడానికి ఎంత సమయం పడుతుంది? మిషన్ భగీరథ పూర్తి స్వరూపమేంటో తెలుసుకుందాం ఇవాల్టి మిస్టర్ చీఫ్ మినిస్టర్లో. స్వాతంత్ర్య అనంతరం భారతదేశం ఎంతో వృద్ధి సాధించింది. కానీ తాగడానికి గుక్కెడు సురక్షితమైన నీళ్లు లేవు మనకు. భారతదేశం వేరు, తెలంగాణ వేరు. అభివృద్ధి పథంలో తమకెవ్వరూ సాటి లేరు. కొత్త రాష్ట్రంలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం అంటూ ప్రతినబూనారు సీఎం కేసీఆర్. తాగడానికి గుక్కెడు నీళ్లే లేనప్పుడు దాన్ని అభివృద్ధి అంటారా అంటూ మిషన్ భగీరథ మొదలుపెట్టారు కేసీఆర్. ప్రతి ఇంటికి నీరివ్వటమే మిషన్ భగీరథ లక్ష్యం. 2019 ఎన్నికల నాటికి మిషన్ భగీరథ పూర్తి చేసి ఎన్నికల్లో ఓట్లడుగుతామంటూ బహిరంగ ప్రకటన చేశారు. మిషన్ భగీరథ విషయంలో కేసీఆర్ ఎలాంటి ఆత్మవిశ్వాసంతో ఉన్నారు, ప్రాజెక్టు పూర్తి చేయటానికి ఎంతటి అంకిత భావంతో ఉన్నారో చెప్పే ప్రకటన మరోసారి చూద్దాం. వచ్చే ఎన్నికల లోపల ఈ స్కీమ్ కంప్లీట్ చేసి తెలంగాణ ప్రతి ఇంటిలో ఇన్ హౌస్ ట్యాప్ ద్వారా నీళ్లు ఇవ్వకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో మేము ఓట్లు అడగము అని చెప్పినాం. అంత కమిట్మెంట్తో మేము ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకం మిషన్ భగీరథ. వచ్చే ఎన్నికల నాటికి ఇంటింటికి సురక్షిత తాగునీటిని అందించే ఈ పథకం అమలును కేసీఆర్ సర్కార్ సవాల్గా తీసుకుంది. ఎన్నికల నాటికి మంచినీరు అందించకపోతే ఓట్లు అడగమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారంటే ఈ పథకం ప్రాముఖ్యత, అమలుకు ఎంతటి ప్రాధాన్యత ఉందో చెప్పొచ్చు. ఈ పథకం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా పల్లెలు, పట్టణాలు, నగరాలు, తండాలు ఒకటేమిటి, నివాస ప్రాంతాల్లో అన్ని చోట్ల రానున్న 2 ఏళ్లలో మంచినీరు అందించే ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. WHO నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా 30 లక్షల మంది ప్రజలు నీటి కాలుష్యం, నీటి సంబంధిత వ్యాధులతో చనిపోతున్నారు. ఇందులో విషాదం ఏంటంటే చనిపోతున్న వారిలో సగం మంది చిన్నపిల్లలే. మన దేశంలో ఏటా 1,00,000 మందికి పైనే నీటి కాలుష్యంతో ప్రాణాలు కోల్పోతున్నారు. రాను రాను ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావాలన్నదే తెలంగాణ ప్రభుత్వ ఆరాటం. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం తాగునీటి నాణ్యతలో ఇండియా స్థానం పాతాళంలో ఉంది. సురక్షిత మంచినీటి సరఫరా విషయంలో UN 122 దేశాల ర్యాంకులు ప్రకటించింది. ఇందులో మన దేశానికి 120వ స్థానం దక్కటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. ఐక్యరాజ్యసమితి చెప్పిన దాని ప్రకారం దేశంలో సరఫరా అవుతున్న నీటిలో 70% మురుగునీటి అవశేషాలున్నాయి. దేశంలోని 40% మంది ఈ అపరిశుభ్రమైన నీటినే తాగుతున్నారు. ఫలితంగా నీటి సంబంధిత వ్యాధులైన కలరా, డయేరియా, టైఫాయిడ్తో ప్రతి ఏటా 1.5 కోటి మంది ఆస్పత్రి పాలవుతున్నారు. నీటి కాలుష్యం, నీటి సంబంధిత వ్యాధులకు మన దేశం నీటి సరఫరా వ్యవస్థే కారణం. భూగర్భ జలాల ఆధారంగా జరిగే నీటి సరఫరాతో పాటు లోపభూయిష్టమైన పైప్లైన్ వ్యవస్థతో అనేక అనర్థాలు కలుగుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాలు నీటి సంబంధిత వ్యాధులు ఎక్కువగా వచ్చే తొలి 3 రాష్ట్రాలని అప్పట్లో ఓ నివేదిక తెలిపింది. తెలంగాణలోని ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల్లో గ్రౌండ్ వాటర్లో కాలుష్య కారకాలు ఎక్కువగా ఉన్నాయి. విషమని తెలియక గొంతు తడుపుకోవటానికి
ఫ్లోరైడ్ నీటిని తాగిన నల్లగొండలోని 2-3 తరాలు జీవోత్సవాలుగా మారాయి. నీటి కొరతతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నది ఆడబిడ్డలే. నీళ్లు తేవడం ఆడవారి సమస్యే అన్న సామాజిక అన్యాయం మన దేశంలో చలామణిలో ఉండటమే ఇందుకు కారణం. కుటుంబానికి అవసరమైన నీటిని తేవటం స్త్రీల బాధ్యత. విధి అన్న అప్రకటిత నిబంధన కట్టుబాటులా ఉండటంతో దేశంలోని 83% మహిళలపై తాగునీటి సమస్య ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. బిందెలను తలపై పెట్టుకుని మోయటం ఆడవారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కృష్ణా, గోదావరి నదులు పారుతున్న తెలంగాణ గొంతెండుతోంది. తీవ్ర నీటి కొరతతో నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలు అల్లాడుతుంటే పుష్కలంగా జలసంపద ఉన్న ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో నీటి వనరుల నిర్వహణ సరిగా లేదు. వానాకాలంలో వరదలతో అతలాకుతలమయ్యే ఈ జిల్లాలు ఎండాకాలం వచ్చిందంటే గుక్కెడు నీళ్ల కోసం తప్పిస్తాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ నీటి సరఫరా వ్యవస్థకు ప్రాధాన్యత ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ తాగునీటిపై దృష్టి సారించారు. ఈ ఆడబిడ్డ కూడా నీళ్ల కోసం రోడ్డు మీదకి రాకూడదన్న ఒకే ఒక్క లక్ష్యంతో తాగునీటి సమస్యను సమూలంగా శాశ్వతంగా తీర్చిదిద్దేందుకు మిషన్ భగీరథను రూపొందించారు. అందుకు అనుగుణంగా సాగునీటి శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్. ఇంజనీర్ల కృషి, ఇలాంటి కార్యక్రమాలతోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలుస్తోందని సూచించారు. ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా మీ కాలుకు ముళ్ళు గుస్తే పన్నుతో అనిపించే పద్ధతిలో మొత్తం గవర్నమెంట్ ఉంటుంది. కానీ ఈ స్కీమును దయచేసి 100% మీరు సక్సెస్ చేయాలని చెప్పి మీ బిడ్డగా నేను కోరుతా ఉన్నా. ఇట్ ఈస్ ఏ ఛాలెంజ్. తెలంగాణ మస్ట్ స్టాండ్. వీ మస్ట్ ప్రూవ్ ద మెటల్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ హెస్ బికమ్ ఏ రియాలిటీ టుడే. టుమారో దిస్ స్కీమ్ ఆల్సో మస్ట్ బికమ్ ఏ రియాలిటీ. మనం తెలంగాణ బిడ్డలం, తెగువ ఉన్న వాళ్ళం, పౌరుషం ఉన్న వాళ్ళం, పట్టుదల గల బిడ్డలం అనుకుంటే అర్జునులం. మనం సవ్యసాచిలాగా పనిచేస్తాం. సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేసీఆర్ కు వచ్చిన ఆలోచనే మిషన్ భగీరథకు స్ఫూర్తి. 1996-97 మధ్య కాలంలో సిద్దిపేటలోని ప్రతి ఇంటికి నల్లాలతో తాగునీరు అందించేందుకు 60 కోట్ల రూపాయలతో సిద్దిపేట మానేరు నీటి పథకాన్ని కేసీఆర్ ప్రారంభించారు. 60 కిలోమీటర్ల దూరంలోనే లోయర్ మానేర్ డ్యాం నుంచి నీటిని తెచ్చి శుద్ధి చేసి సిద్దిపేట నియోజకవర్గంలోని 180 గ్రామాలకు అందించారు. 14 సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్టు విజయవంతంగా నడుస్తోంది. స్వరాష్ట్రంలో స్వపరిపాలనతో తెలంగాణను తిరిగి నిర్మిస్తున్న కేసీఆర్ నీటి సమస్యను శాశ్వతంగా రూపుమాపేందుకు ఇంటింటికి నల్లాతో నీళ్లు అందించబోతున్నారు. మిషన్ భగీరథ అనే మహాయజ్ఞం చేస్తున్నారు. మిషన్ భగీరథ వల్ల నీళ్ళు వస్తున్నాయి, అందరూ సంతోషపడుతున్నారు. కానీ గజ్వేల్ మండలంలో కేసీఆర్ నియోజకవర్గంలో ఇది ఒకటి గొప్ప ప్రయోగం చేశారు. ఇక్కడ ప్రయోగంగా చేసిన విజయవంతంగా అయింది. నీళ్ళకి ఇబ్బంది ఉండేది, ఇప్పుడు చాలా మంచిగా ఉన్నది. కేసీఆర్ వచ్చి నుంచి మేము బిందెలు పట్టుకొని చాలా దూరం పోయేటోళ్ళము. ఇప్పుడు ఇంటింటికి నల్లలైనాయి, రోజుకు 2 సార్లు వస్తున్నాయి నల్లలు, మంచిగా ఉంటున్నాం. ఈ పథకం నమూనా ఆచరణాత్మకంగా ఉందని కేంద్రం అభినందించింది. అధ్యయనం చేయాలని దేశంలోని అన్ని రాష్ట్రాలకు నోట్ పంపింది. అంతేకాదు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హడ్కో ప్రత్యేక అవార్డు ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో మిషన్ భగీరథ అద్భుత పథకమని మెచ్చుకున్నారు. తెలంగాణ చేపట్టిన ఈ ప్రాజెక్టు మొత్తం దేశానికే అనుసరణీయమన్నారు. నీతి ఆయోగ్ కూడా వివిధ రాష్ట్రాలతో జరిపే సమావేశాల్లో మిషన్ భగీరథపై చర్చించింది. जिस इरादे से तेलंगाना बनाया गया, तेलंगाना के लोग, तेलंगाना की सरकार उन सारे सपनों को पूरा करके रहेगी, ऐसा मेरा विश्वास है. మిషన్ భగీరథ పనులు ఉమ్మడి మెదక్ జిల్లాలో శరవేగంగా సాగుతున్నాయి. మొదటి విడతగా ప్రతిష్టాత్మకంగా ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించిన పథకం సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు ఫలితాలనిస్తుంది. తమ తాగునీటి కష్టాలు తీరి స్వచ్ఛమైన మంచినీరు అందుతుందని స్థానికులు చెబుతున్నారు.
ప్రతి గ్రామంలో గడప గడపకు మంచినీరు అందించే ఉద్దేశంతో చేపట్టినటువంటి మిషన్ భగీరథ మొదటి దశ పనులు సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ నియోజకవర్గం కోమటి బండ వద్ద ప్రారంభమయ్యాయి. దీన్ని ఆగస్టు 7వ తారీఖున ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. మనం గమనించవచ్చు, ఇది కనిపించేటువంటి విజువల్స్లో మిషన్ భగీరథకు సంబంధించి 1,40,00,000 లీటర్ల కెపాసిటీ ఉన్న సంపు ఇది. ఈ సంపు ద్వారా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 128 గ్రామాలకు ఇప్పటికే పైప్ లైన్లు పూర్తి చేసి వారి గ్రామాలకు స్వచ్ఛమైన మంచినీరు అందించడం జరుగుతుంది. ఈ తెలంగాణ అంతటా కూడా ఇదే సిస్టమ్ తోటి ప్రతి గ్రామానికి మంచినీరు అందించాలనే సదుద్దేశంతో సీఎం కేసీఆర్ అదేవిధంగా తెలంగాణ సర్కారు మిషన్ భగీరథ పనులను చేపట్టడం జరిగింది. అయితే మొదట దీనికి వాటర్ గ్రిడ్ అని పేరు ఉంది, తర్వాత మిషన్ భగీరథగా మార్చారు. అయితే మనం ప్రస్తుతం విజువల్స్లో చూస్తున్నటువంటి ఈ కోమటి బండనే మొట్టమొదటిసారిగా ప్రారంభించడం జరిగింది. అయితే ఇది గతంలో సిద్దిపేటకి అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి మంచినీటి సరఫరా పద్ధతిని అవలంబిస్తూ దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అయితే ఈ డిజైనే మొత్తంగా కూడా తెలంగాణ అంతటా కూడా వాటర్ గ్రిడ్లలో ఏర్పాటై ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఇది ఇప్పటికే సక్సెస్గా ప్రారంభం కావడంతో ప్రతి గ్రామానికి కూడా స్వచ్ఛమైన మంచినీరు వస్తుంది. అయితే మొత్తం మీద ఈ వాటర్ గ్రిడ్ సిస్టాన్ని తెలంగాణ అంతటా ఇంప్లిమెంట్ చేస్తే ప్రతి గ్రామానికి కూడా బిందె పట్టుకొని బావుల దగ్గరికి పోయి మంచినీరు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఇక అలాంటి పరిస్థితి రానివ్వబోము. ఒకవేళ మేము ఇందులో విఫలమైతే మళ్ళీ ఎలక్షన్లో ఓట్లు అడగమని చెప్పేసి ఇప్పటికే కేసీఆర్ స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో పనులు మాత్రం శరవేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే స్థాయిలో పనులు కొనసాగుతున్నాయి. అయితే మరో 2 ఏళ్లలో పూర్తిగా తెలంగాణ అంతటా మంచినీరు అందిస్తామని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారు. మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో కోమటిబండ వద్ద మొదటి విడతగా భగీరథ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆగస్టు నెలలో ప్రారంభించారు. 1,050 కోట్ల రూపాయలతో రూపొందించిన కోమటిబండ వద్ద ఏర్పాటు చేసిన 1,40,00,000 సంపుల ద్వారా 128 గ్రామాలకు ఇంటింటికి నల్లా ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలు, ముఖ్యంగా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నల్లాలు ఏర్పాటు చేయకముందు 2-3 కిలోమీటర్ల దూరంలో పొలాల్లో ఉన్న బోర్లు, బావుల వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకోవాల్సి వచ్చేది. కరెంటు కోసం వేచి చూడటంతో పాటు గంటల కొద్దీ బోర్ల వద్ద క్యూ కట్టి 1-2 బిందెల నీరు తెచ్చుకునేవారు. ఇప్పుడు పరిస్థితి అలా లేదంటున్నారు స్థానికులు. ప్రతిరోజు ఉదయం నీరొస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం ద్వారా గజ్వేల్ నియోజకవర్గంలో పట్టణం మినహా అన్ని గ్రామాలకు నీటి సరఫరా జరుగుతోంది. మరోవైపు ఇతర నియోజకవర్గాలు, సిద్దిపేట, మెదక్ జిల్లాలకు మిషన్ భగీరథ పనులు వేగంగా సాగుతున్నాయి. పొలాల పుంటెళ్ళి వాళ్ళు తిరుతుండగా పోయి ఎత్తుకొచ్చుకునే వాళ్ళం. కానీ ఇలా ఇప్పుడు అలాంటివి ఏమి ఇబ్బందులు లేవు. నీళ్లు చాలా వస్తున్నాయి. ఉదయం నుంచి బాగానే వస్తున్నాయి. సరిపోయేటన్ని నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. బావుల పంట పోయినాం ఎక్కడ పడితే అక్కడ. అవి కూడా బోర్ల కాడికి పోతే కష్టం ఉండే, కాలం కాక నీళ్ళు లేక కష్టం ఉండే. అందరు తిట్టిరు. ఒక్కొక్క బోర్కు పోతే మస్తు మాటలు అన్నారు. అన్నా సరే లేకపోయాని బాధపడి తెచ్చుకున్నాము. ఇప్పుడు మంచిగానే ఉంది, నీళ్ళకు మంచిగా వస్తాయి. ఇంట్లో లోపలనే నల్ల వేసిరు, కుండ పెట్టంగానే 2 జీవనదులున్నా తాగటానికి మంచినీరు దొరక్క అల్లాడుతున్న ప్రజల గొంతు తడిపేందుకు మిషన్ భగీరథను మొదలుపెట్టారు. 60 సంవత్సరాల వివక్ష, ఫ్లోరైడ్ రక్కసిపై సాధించే విజయానికి చిహ్నంగా ఈ ప్రాజెక్టు ఉండబోతుందన్నది తెలంగాణ సర్కార్ విశ్వాసం. సాధించబోయే ఆ గెలుపుకు చుక్కానిలా ఉండేందుకు నల్గొండ జిల్లా చౌటుప్పల్లో మిషన్ భగీరథ పైలాన్ నిర్మించారు. సుమారు 40,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో తెలంగాణలోని 24,000 గ్రామీణ ఆవాసాలు, 63 పట్టణ ప్రాంతాల దాహార్తిని తీర్చేలా ఈ ప్రాజెక్టు డిజైన్ చేశారు. గోదావరి నుంచి 22.622 టీఎంసీలు, కృష్ణానది నుంచి 19.65 టీఎంసీల నీటిని ఉపయోగించుకుంటారు. ఈ 2 నదుల కింద ఉన్న శ్రీశైలం, ఎస్ఆర్ఎస్పీ, కొమరం భీం, పాలేరు, జూరాల, నిజాం సాగర్, మిడ్ మానేరు, సింగూరు, లోయర్ మానేర్ డ్యాం నీళ్లను మిషన్ భగీరథ ప్రాజెక్టుతో ఇంటింటికి అందిస్తారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం రోజుకు ఒక్కో వ్యక్తికి 100 లీటర్లు,
పట్టణాల్లో 135 లీటర్లు, నగరాల్లో 150 లీటర్ల చొప్పున రక్షిత మంచినీటిని అందించాలి. ఈ ప్రకారం నీరందించాలన్నది కేసీఆర్ లక్ష్యం. తెలంగాణ పారిశ్రామిక అవసరాలకు మిషన్ భగీరథలో ప్రత్యేకంగా 10% నీటిని కేటాయించారు. 2050వ సంవత్సరం నాటికి జనాభా, పారిశ్రామిక అవసరాలను కూడా తీర్చేలా మిషన్ భగీరథ ప్రాజెక్టు ఉండాలన్నది కేసీఆర్ ఆలోచన. అందుకు తగ్గట్టుగానే తెలంగాణ గ్రామీణ నీటి సరఫరా విభాగం మిషన్ భగీరథను డిజైన్ చేసింది. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 1,25,000 కిలోమీటర్ల పొడవు పైప్ లైన్ వేయబోతున్నారు. ఇందులో 4,429 కిలోమీటర్లు ప్రధాన లైన్ అయితే, గ్రామాలకు నీటిని సరఫరా చేసేందుకు మరో 46,931 కిలోమీటర్ల పొడవైన పైప్ లైన్లు వేస్తారు. వీటితో పాటు దాదాపు 75,000 కిలోమీటర్ల పైప్ లైన్లను గ్రామాలు, పట్టణాల్లో అంతర్గతంగా వేస్తారు. ఇలా వేసే పైపులను వరుసగా పేర్చుకుంటూ పోతే భూమిని 4 సార్లు చుట్టి రావచ్చు. ఈ ప్రాజెక్టు కోసం ప్రపంచంలో ఏ దేశంలోనూ ఇంత భారీ పరిమాణంలో పైప్ లైన్లు వేయలేదు. 16 ప్రాంతాల్లో 1,000 కోట్ల రూపాయల వ్యయంతో ఇంటెక్వెల్ నిర్మాణాలు దాదాపుగా పూర్తయ్యాయి. 10,000 కోట్ల రూపాయల పనులకు గాను ఇప్పటికే 6,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లించింది. మిషన్ భగీరథ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కారణంగా ఇందుకు సంబంధించిన బిల్లులను సైతం వేగంగా విడుదల చేస్తోంది. బిల్లుల చెల్లింపులో ఆలస్యం కాకుండా భగీరథ బ్యాంక్ ఖాతాలో ఎప్పుడూ 3,000 కోట్ల రూపాయల నిధి ఉండేలా చర్యలు తీసుకుంది. ఇప్పటివరకు 5,950 కోట్ల రూపాయల విలువైన పైపులకు చెల్లింపులు జరిగాయి. మొత్తం మేము 26 సెగ్మెంట్లతో విభజించుకున్నాం. 19 సోర్సులు, అంటే అన్ని రివర్స్ కానీ, నదులు కానీ, లేకపోతే డ్యాములు, రిజర్వాయర్లను ఎంచుకొని సర్ఫేస్ వాటర్, వర్షము నీళ్లు నిల్వ ఉండే ప్రాంతాల నుంచి ఆ నీళ్ళని తీసుకొచ్చి దాన్ని శుద్ధి చేసి అందరికీ నీళ్ళు ఇవ్వాలనేది లక్ష్యం. మిషన్ భగీరథలో మంచి నీళ్ళు ఇవ్వాలని ముందు నిర్ణయించిన ప్రకారం ఈ ప్రాజెక్టును 2019 కల్లా పూర్తి చేయాలనుకున్నా 2017 డిసెంబర్ నాటికే పూర్తి చేసేలా భగీరథ పనులు జెట్ స్పీడ్తో జరుగుతున్నాయి. ప్రతి 3 నెలలకోసారి యాక్షన్ ప్లాన్ నిర్దేశించుకుని అందుకు అనుగుణంగా పనులు చేపడుతున్నారు. ఈ ఏడాది డిసెంబర్కు నీళ్లిచ్చే ఆవాసాలకు వేసే 10,260 కిలోమీటర్ల పైప్ లైన్లలో దాదాపు 7,700 కిలోమీటర్లు పూర్తి చేసి మిగిలిన పైప్ లైన్ పనులు కూడా త్వరగా పూర్తి చేయబోతున్నారు. తెలంగాణలోని ఇంటింటికి మా ఏ ఆడబిడ్డ కూడా రాబోయే 4 ఏళ్ల తర్వాత రోడ్డు మీదికి బిందె పట్టుకొని వస్తే మళ్ళీ నేను ఓట్లు అడగను అనే దమ్మున్న నాయకుడు ధీశాలి మన ముఖ్యమంత్రి గారని నేను చెప్తా ఉన్నా. ఎవరు అడగలేదు, ఎవరు దరఖాస్తు పెట్టలేదు. సాధారణంగా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఎన్నికలకు ముందు అరిచేతిలో వైకుంఠం చూపెడతారు. మీరు గట్టిగా అడిగితే ఆకాశంలో ఉన్న చందమామను కూడా తీసుకొచ్చి ఓట్ల కోసం మీ ఇంటి ముంగటనే కట్టేస్తామని కూడా చెప్తారు. కానీ మన ముఖ్యమంత్రి గారు అట్లా కాదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత కేవలం 3 నెలల తర్వాత కనుచూపు మేరలో మళ్ళీ 5 ఏళ్ల వరకు ఏ ఎన్నికలు లేవని తెలిసి కూడా ఎవరు అడగకపోయినా మనసున్న నాయకుడు కాబట్టి, ఆడబిడ్డల కష్టాలు తెలిసిన నాయకుడు కాబట్టి 18 ఏళ్ల కిందట ఆనాడు సిద్దిపేటలో అపురూపంగా ఇంటింటికి నీళ్లు అందించిన నాయకుడు కాబట్టే ఆ సిద్దిపేట పథకమే స్ఫూర్తిగా ఈరోజు ఆయన మానస పుత్రికగా ఆవిర్భవించిందే మన తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్. మిషన్ భగీరథ నిర్వహణను గ్రామాల్లో మహిళా సంఘాలకే అప్పగించబోతున్నారు. గ్రామ స్థాయిలో మహిళలు, సర్పంచుల ఆధ్వర్యంలో గ్రామ మంచినీళ్ల కమిటీలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ, నాణ్యతా ప్రమాణాల తనిఖీ బాధ్యతను కూడా వాళ్లకే అప్పగించబోతున్నారు. 2.5 ఏళ్లలో ప్రజల భాగస్వామ్యం, అధికారుల సహకారంతో మిషన్ భగీరథ విజయవంతంగా పూర్తి కాబోతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది. ఆ క్షణం దశాబ్దాల వివక్ష ఫలితమైన ఫ్లోరైడ్ రక్కసి నల్గొండ జిల్లా పారిపోతోంది. మంచినీటి కోసం సుదూర ప్రాంతాలకు పోయే కష్టం మన అక్కా చెల్లెళ్లకు తప్పుతుంది. గ్రామీణ ఆరోగ్యం మెరుగవుతుంది. నీళ్ల బిందెలను మోసే బాధ చిట్టి చేతులకు తప్పుతుంది. రక్షిత మంచినీటి విషయంలో స్వయం సమృద్ధి సాధించిన తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించనుంది. ఇది ఇవాల్టి మిస్టర్ చీఫ్ మినిస్టర్. నమస్తే.